హాయ్ అండి అందరికీ. ఈ సిమెంట్ తొట్టిలో నేను బచ్చల కూర పెట్టాను చూడండి. అటు సైడ్ కొంచెం పాకింది, ఇటు పైదాకా ఎక్కించాను. ఇదిగో చాలా బాగా వచ్చింది బచ్చల కూర. ఎంత తెంపినా తొందరగా వస్తుందండి. ఇదిగో ఇక పై వరకు ఉంది, అందుకే నేను ఇవాళ హార్వెస్ట్ చేయడానికి వచ్చాను. చూడండి ఎంత వస్తుందో చూద్దాం. పప్పులో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనకు ఆకుకూరలు తినాలడం చాలా మందికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే మన ఫస్ట్ టెర్రస్ గార్డెన్లో స్టార్ట్ చేసుకోవాలనుకున్న ఆకుకూరలతోటే స్టార్ట్ చేసుకుంటే మనకు గార్డెన్ పెంచడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుందండి. ఇగో చూడండి, అసలు ఒక్కసారి సీడ్స్ వేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం కూడా అక్కడో ఇక్కడో రాలి అవే ఇలా వచ్చేస్తాయి. నేనైతే ఇదిగోండి ఆయిల్ డబ్బాలో కూడా అదే పడింది. ఇది గింజలు రాలి. ఇదిగోండి పెద్ద పెద్ద ఆకులు కూడా వస్తున్నాయి. తెంపుతుంటేనే పెరుగుతుందండి, లేదంటే ఇలానే ఉంచేస్తే అక్కడికే కొంచెం స్టాప్ అయినట్టు అనిపిస్తుంది. అందుకే మనం వెంటనే తెంపేసుకుంటుంటే బాగా వస్తుంది. ఆకుకూరలు ఎలా అయినా మనకు ఖర్చు అయిపోతాయి, ఎందుకంటే పప్పులో వేసుకుంటాం కాబట్టి, ఫ్రై చేసుకుంటాం కాబట్టి బాగానే అయిపోతుంది. ఇదిగోండి నా ప్లేస్ మాత్రం చాలా చిన్న ప్లేస్ అండి. మనకు ఒక రూము, ఒక సింగిల్ రూమ్కి ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. నాదంత పెద్ద ప్లేస్ ఏం కాదు, ఉన్న దాంట్లోనే కానీ చాలా చెట్లు పెట్టుకున్నాను నేను. ఇదిగోండి ఎంత హెల్దీగా ఉంది చూడండి. ఇదిగా చాలా హెల్దీగా ఉంది. ఇది ఇలా కనిపిస్తుంది చూడండి. నేను కనబడుతుంది. నాకు ఒక 2-3 చెట్లు ఉన్నాయండి. ఫస్ట్లో చాలా చెట్లు ఉండే బచ్చల కూరవి. ఇది నేను ఊర్లో నుండి తెచ్చుకున్నా అండి ఈ విత్తనాలు. మీకు తెలుసుగా ఊర్లలో చాలా ఉంటాయి, అట్లా పాకి ఉంటాయి. అక్కడి నుంచి నేను ఒక 3-4 గింజలు తెచ్చుకున్నా. తర్వాత నాకు చాలా చెట్లు అయినాయి. ఇవి మాత్రం నేను పెట్టలేదు, గింజలు పడ్డాయి. ఇప్పుడు నాకు చాలా ఉపయోగపడుతున్నాయి. చాలామంది అడిగిన వాళ్ళకు కూడా నేను నా ఫ్రెండ్స్కి ఇచ్చాను. ఇది ఒక చెట్టు, ఇంకొక 2 చెట్లు ఉన్నాయండి. నాకు ఈ ఒక్క చెట్టుకి సరిపోతుందని ఇదిగోండి తీగలు పైకి కట్టానండి. పైదాకా వెళ్తే మనకు కూడా తెంపుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం వీటికి దారి చూపించినట్టు కూడా ఉంటుంది. అదొక లైన్ ప్రకారంగా వెళ్తుంది పైకి. అసలుకి పప్పు చేయాలంటే పాలకూర కానీ, తోటకూర కానీ, బచ్చల కూర కానీ, సుక్కకూర కానీ ఏదో ఒకటి ఆకుకూర వేసుకునే అలవాటు కదండి మనకు. అందుకనే మన గార్డెన్లో ఖచ్చితంగా ఆకుకూరలు పెట్టుకుంటాం మనం. చూడండి ఎంత బాగుందో, తెంపడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా తీగలు పారిస్తే ఇలా పాకడం వల్ల ఇది ఇంత బాగా వస్తుంది. ఈ ఒక్క చెట్టుకి ఎంత వచ్చిందంటే 2-3 చెట్ల తెంపితే ఇంకా ఎక్కువగా వస్తుంది, కానీ నాకు సరిపోతుందండి. నేను ఎక్కువ ఆకుకూరలను ఎప్పుడు ఎంత కావాలో అంతే పెట్టుకుంటా. ఎక్స్ట్రా ఉన్నా కానీ ఏం తెంపనండి. ఇంకా పై వరకు ఉంది. చూడు, తెంపిన తర్వాత ఆకులు లేకపోతే చెట్టు ఎలాగ అనిపిస్తుంది చూడండి. తీగ చూడండి. మీకు ఒక విషయం చెప్పాలండి. ఆకుకూరలలో చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయని మీకు తెలుసు, కానీ మన హెయిర్కి ఏ ఆకుకూర బాగా పనిచేస్తుందో మీకు చెప్తానండి. బచ్చల కూర మాత్రము మన హెయిర్కి చాలా పనిచేస్తుంది. మనం తినడం వల్ల
దీని ఈ ఈ ఎఫెక్ట్ అనేది ఆకుకూర మాత్రం ప్రతి ఒక్క ఆకుకూరకు ఒకటి రీజన్ ఉంటుంది, కానీ ఈ బచ్చల కూర మాత్రము హెయిర్కి సంబంధించిందండి. ఇలా తినడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది. ఇది కాదు, ఒక చెట్టుకు ఇంత వచ్చింది చూడండి, ఇదిగోండి ఇంత వచ్చింది, ఇంత చాలండి నాకు. ఇదిగో 2 గుప్పళ్ళు అంత వేస్తే చాలు పప్పులో, చాలండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.